ఆ సత్యాన్ని పిలుచుకురా. అమ్మో, అతను ఉరిశిక్ష పడ్డ తీవ్రవాది సార్. ఆడి హిస్టరీ మొత్తం మాకు తెలుసయ్యా. పిలుచుకురా. ఇదిగో వచ్చేటప్పుడు అని కింద నుంచి పైదాకా బాగా చెకింగ్ చేయి. గోల్డ్ గిన్నె పెంచుకుని ఉంటాడేమో, కట్టింగ్ చేసి తీసుకురా. లేకపోతే ఆడు పుల్లాగా మీద పడి రక్కేస్తాడు. ఎలా? తెలుగు సంస్కృతి మార్క్సిజం ప్రభావం. సత్యం గారు, మిమ్మల్ని హోమ్ మినిస్టర్ చెంగల్ రాయుడు గారు రమ్మంటున్నారు. వాడు నీకు హోమ్ మినిస్టర్, నాకు కాదు. నేను రావాల్సిన అవసరం లేదు. వెళ్ళు. వస్తున్నాడా? రానన్నాడు సార్. వస్తే ఆడు తీవ్రవాది ఎందుకు అవుతాడు? నాలాగా రాజకీయ నాయకుడు అయ్యి ఉండేవాడు. మనం వెళ్దాం పదా. మీరెందుకు సార్, చీప్ అయిపోతారు. ఇప్పుడు కాస్ట్లీగా ఉన్నా ఉంటాయా? ఇక్కడ షివరింగ్ వస్తుంది. ఆడెవడో ఫోన్ చేసి సత్యాన్ని ఊరిదీసే లోపు పబ్లిక్ గా మిమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు. బెదిరింపు కాల ఉంటుంది సార్. పోయేది నా ఫ్యానాలే కదా, నీకు అట్టగా అనిపిస్తుంది. వెళ్దాం పదా. తాళం వేసిందిలే. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె ఐసు గదిలో పడుకున్నట్టుగా చల్లగా ఉంది కదా. ఇంకెంతకాలం ఈ భోగం. నీతో పాటు నీ ఉద్యమం కూడా చల్లబడిపోతుందిగా. హోమ్ మినిస్టర్ని అనవసరంగా జనాలు ప్రాణాలు తీయకుండా మీ వాళ్ళని లొంగిపోమనే నువ్వు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వరాదు? మా వాళ్ళు లొంగిపోతే హిట్ లిస్ట్ లో ఉన్న నీ ప్రాణాలు కాపాడుకోవాలనా? నీలాంటి ప్రజాద్రోహులను మా విప్లవకారులు వస్తున్నాడు. నేను ఒక మాట చెప్తేంట, నీకో జెండా ఉంది, నాకో జెండా ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, ఎలక్షన్లు ఉన్నాయి. గెలిచి సీఎం అయిపోకూడదు? ఇప్పుడున్న వాళ్ళు ఏమి వెలగబెడుతున్నారు? అంత జగతానొద్దులేప్పా. కనీసం మీ వాళ్ళ ఆయుధాలు కింద పడేయమని కొడదు. మీరు పేదోళ్ళకు భూములు పంచేయకూడదు. అదట్టా కుదురుదప్ప. మరి ఇదట్టా కుదురుదప్ప. సత్యమన్నా, నా మాట విన్నావంటే నీకు ఉరిశిక్ష రద్దు చేయించేస్తా. ఆ మాట అన్నావంటే చెప్పుచ్చు కొడతా. అబ్బో, ఎంత ముందు వింటయ్యా. అయినా నన్ను ఒక్కని చంపేస్తే విప్లవం వచ్చేస్తా. రాష్ట్రానికి పట్టిన పేడ వదులుతుంది. శభాష్ సత్యమన్నా, శభాష్. ఈయన ఇక్కడే ఉన్నాడా అన్నా? మా మంత్రికి బాగా బుద్ధి చెప్పావన్నా. 3 సార్లు ఎన్నుకున్నాం, ఒక్క మంచి పని చేసిన పాపాన పోలేదు. పాపమో పుణ్యమో చూడటానికి నువ్వు బయటకు వస్తే కదా రాములయ్యా. తమరు ఇక్కడే వచ్చి చూపిస్తాం పా. సత్యం, నీ ప్రాణాలు కాపాడుకోవాలని మెర్సీ పిటిషన్ తీసుకొచ్చాను. మెర్సీ పిటిషన్? క్షమాభిక్ష నాకు అక్కర్లేదు. నీ ప్రాణాలు నీకు అక్కర్లేకపోయినా మాకు కావాలి. కనీసం నీ భార్య బిడ్డలకైనా కావాలి. సంతకం పెట్టు ప్లీజ్. నీ మాట విని సంతకం చేస్తే అప్పుడు నేను నిజంగా చచ్చిపోయినట్లే. నేను ఏ పాలక వర్గాలకు, దోపిడీదారులకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానో వాళ్లను, ఆ ప్రజా హంతకులను ప్రాణభిక్ష అడిగితే అంతకన్నా ద్రోహం లేదు. ప్రజలు నన్ను క్షమించరు. ప్రజలు ఎవరయ్యా? ప్రజలు వీళ్ళంతా స్వార్థపరులు. మీ మాటలు వింటారు, పాటలు వింటారు, మీరు చేసే త్యాగాలు గొప్పవని మిమ్మల్ని పొగుడుతారు. కానీ మిమ్మల్ని నడి బజార్లో నుంచోబెట్టి కాల్చి చంపుతుంటే ఒక్కళ్ళు కూడా రారయ్యా, రారు. సత్యం, ఒక్కసారి ఆలోచించు. నువ్వు చనిపోతే నీ భార్య బిడ్డల గతేం కావాలి? చెప్పమ్మా, నువ్వన్నా చెప్పు. ఏమరుణా, నువ్వు కూడా దయాభిక్ష కోసం నువ్వు దిగజారిపోవని నాకు తెలుసు. ప్రాణాలను లెక్క చేయని నీ ధైర్యాన్ని కళ్ళారా చూద్దామని వచ్చాను. నీ భావాలు, నీ స్పర్శ, నీతో గడిపిన రోజులు, నీ జ్ఞాపకాలు, వాటికి మరణం లేదు. నీ జీవిత సహచరునైనందుకు గర్విస్తున్నాను. కామ్రేడ్, నీ ఆశయాలను కొనసాగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. శభాష్. ఓహో, ఎంత గొప్ప ఇల్లాలివమ్మా. ఆ భర్తకు తగ్గ భార్యవి. చాలమ్మా, చాలు తల్లి, చాలు. అయ్యా, మీరైనా చెప్పండి అయ్యా. వాడు చనిపోతే నేను భరించలేనయ్యా. ఒక మామూలు లాయర్ ఎందుకింత తాపత్రయపడుతున్నాడని ఆలోచిస్తున్నారా? వాడు నా తమ్ముడయ్యా. ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళం. రండి అయ్యా, రండి. వాడిని ఎలాగైనా సంతకం పెట్టమని చెప్పండి అయ్యా. వాడిని కాపాడుకోవాలి. ఎంతైనా నీ తోడబుట్టినవాడు, మాట వినండి. అన్నా, సంతకం పెట్టు. నీ మాట వినలేదని బాధపడకన్నయ్య. వెళ్ళి ధైర్యంగా బతకడం నేర్చుకో.
సెలవు. అమ్మా, మీ నుండి ఈ సమాజం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నా పేరు శ్రీరాములయ్య. అన్నీ కరెక్ట్గా ఉన్నట్టేగా? సార్ ఉన్నాయి సార్. ఉమ్, ఏమిటిదంతా? రేపు సత్యం గారిని ఉరి తీస్తున్నారు. ఉమ్. సత్యం అన్నను కలవాలి. సత్యం అన్నను కలవాలి. సత్యం అన్నతో మాట్లాడాలి. సత్యం అన్నతో మాట్లాడాలి. సత్యం అన్నతో మాట్లాడాలి. సత్యం అన్నతో మాట్లాడాలి. సార్, ఈ ఉద్యమం రాములయ్య నాయకత్వంలో జరుగుతోంది సార్. ఆపండి, ఆపండి! రావులయ్య, ఏమిటిది? మేం కామ్రేడ్ సత్యమను కలవాలి. ఆయనతో మేము మాట్లాడాలి. నో, రూల్స్ ఒప్పుకోవు. మీరు ఒప్పుకునే వరకు ఖైదీలు ఎవరు అన్నం ముట్టరు. సత్యం అన్ననే కలవాలి. సత్యం అన్ననే కలవాలి. సత్యం అన్నతో మాట్లాడాలి. సత్యం అన్నతో మాట్లాడాలి. సత్యం గారు, మిమ్మల్ని ఉరిదీయటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో బాధ కలిగిస్తున్నా మీకు ఈ విషయం చెప్పక తప్పడం లేదు. మీరు మాత్రం ఏం చేయగలరు? ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసే ఉద్యోగి మాత్రమే. సరే కానివ్వండి. మీ చివరి కోరిక ఏమన్నా ఉంటే చెప్పండి. నేను పంచవలసిన ఆస్తి, అప్పగించవలసిన బాధ్యతలు ఉన్నాయి. వాటికి ఏర్పాటు చేస్తారా? మీరు ఆస్తి పంచటమా? అవును, ఇక్కడే నా వారసుడు ఉన్నాడు. అతనికి నా బాధ్యతలు అప్పగించాలి. పూల జట్ల సిగన దాచిన విల్లమ్ములన్నీ నీకిస్త తమ్ముడా, నీకిస్త తమ్ముడా. లోహన జ్వాల దారిలోన దాచిన వల్లెమ్ములన్నీ నీకిస్త తమ్ముడా, చల్ నీకిస్త తమ్ముడా. కార్ల రైలు దారిలోన గుంజుకున్న బల్ రైఫుల్ నీకిస్త తమ్ముడా, బల్ నీకిస్త తమ్ముడా. రూపాయి కొండలోన కోసిన సీపాయి పీక నీకిస్త తమ్ముడా, బల్ నీకిస్త తమ్ముడా. అడవి, ఆయుధం, ఆయుధం. నీకిస్త తమ్ముడా, నీకిస్త తమ్ముడా. ఆవిరి కొండల కోనల పారిన వీరుల రక్తం నీకిస్త తమ్ముడా, నీకిస్త తమ్ముడా. ఉడా సింగి కొండలోన కోసిన పూలన్నీ ఏరి నీకిస్త తమ్ముడా, చల్ నీకిస్త తమ్ముడా. జగిత్యాల చైత్రయాత్ర ఇంద్రవెల్లి అమరత్వం నీకిస్త తమ్ముడా, బల్ నీకిస్త తమ్ముడా.
కణం నికిస్త తమ్ముడా నికిస్త తమ్ముడా అరే రక్త వసంతాలాడే దండాకారణ్యమంతా నికిస్త తమ్ముడా నికిస్త తమ్ముడా వాణిగ్రాహి కత్తి పాట మల్లిక్ పసి పాప నవ్వు నికిస్త తమ్ముడా నికిస్త తమ్ముడా కైలాసం కళ్ళ వెలుగు వెంపటాపు చురుకు చూపు నికిస్త తమ్ముడా నికిస్త తమ్ముడా నికిస్త తమ్ముడా నికిస్త తమ్ముడా చరిత్ర సృష్టించవలసిన మనుషులు కంటతడి పెట్టకూడదు. ఈ దేశంలో 180% మంది ఈ నేల తల్లిని నమ్ముకు బ్రతుకుతున్నారు. కానీ ఆ నేల తల్లి మాత్రం కొందరి స్వార్థపరుల గుప్పెట్లో ఉంది. భూమంటే కేవలం మట్టి కాదు, భూముంటే బువ్వ వస్తుంది. బువ్వతో పాటు సంపద, ఆత్మగౌరవం, సంస్కృతి పెరుగుతుంది. అందుకే ముందు ఆ భూమిని భూస్వాముల గుప్పెట్ నుంచి విడిపించాలి. రాయలసీమలో అనంతమైన దరిద్రం ఉంది, భూమి ఉంది, ఆయుధం చేపట్టగల చేవగల ప్రజలు ఉన్నారు. కానీ వాళ్ళల్లో సరైన చైతన్యం లేక భూస్వాముల ఫ్యాక్షనిస్టుల ముఠా తగాదాల్లో చేరి వాళ్లను వాళ్లే నరుక్కుంటున్నారు. ఆ ప్రజలను చైతన్యవంతులను చేయి, విప్లవ మార్గంలో నడిపించు. భూ విముక్తి పోరాటానికి నాంది పలుకు కామ్రేడ్, నాంది పలుకు. అన్నా, నన్ను క్షమించన్నా. ఇందులో నా పాపం ఏమీ లేదన్నా.